ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బయారం మండలం చురుముందు కొత్తగూడెంలో ఉన్నాం. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి నుంచి కూడా అమలైనటువంటి ఈ కార్చిచ్చు రాత్రి కూడా దానంలో వ్యాపించింది. మరి సుమారుగా అంటే కొత్తగూడెంలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా సుమారు 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట మొత్తం వేశారు. వాటికి తీరా వాటిని మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి మరి మధ్యాహ్నం జరిగిందా మరి రాత్రి తెలియదు కానీ మొత్తం సుమారు 100 ఎకరాల్లో పంట మొత్తం నష్టం జరిగింది. అగ్నికి మొత్తం ఆహుతి అయిపోయాయి మొత్తం మొక్కజొన్నలు మొత్తం. అంటే తీరా కష్టపడి వీళ్ళకి తీరా మార్కెట్ తరలించాలి, మిల్లలకు తరలించాలి, అప్పులు తీసుకుని పంటలు చేసుకుందాం, దీనికి అప్పులు తీర్చాలని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇక్కడికి రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నిన్న అగ్నికి ఆహుతి అయినటువంటి మొక్కజొన్నలు మొత్తం ఇట్లా బూడిద పాలై కొంత మట్టి కుప్పలుగా ఈ విధంగా ఉండి మొత్తం బొగ్గుల కుప్పలుగా మారాయి. వీటిని మార్కెట్కి తీసుకెళ్తే మొత్తం వాళ్ళకి అమ్మకం వాళ్ళకి అప్పులు తీరుతాయని చెప్పేసి వాళ్ళు ఆనందపడ్డారు. ఆ ఆనందం కూడా ఎన్నో క్షణాలకు కూడా లేవని తెలుస్తుంది. అగ్నికి ఆహుతి అయిపోయి సుమారు వాళ్ళ కళ్ళ నిండా కూడా కన్నీరే వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబ పిల్లల ఫీజులు కానీ ఇంట్లో గడవడానికి కానీ తమ వ్యవసాయ పనులు మొత్తం కూడా వీటిని పెట్టుబడి పెట్టారని తెలుస్తుంది. తీరా ఇలా అగ్నికి ఆహుతి కావడంతో వాళ్ళు కన్నీరు ముందుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరికి చెప్పుకున్న వాళ్ళ బాధ తీరదు కదా అని చెప్పేసి ప్రస్తుతం మనతోటి రైతులను అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు? ఏం పేరు నీ పేరు? హరిలాల్ సార్, ధారావాద్ హరిలాల్. ఏం జరిగింది సార్? నిన్న మధ్యాహ్నం మంటలు వచ్చింది సార్. కరెంట్ వల్లనో మరి ఎవరైనా పెట్టిరో అర్థం కావట్లేదు. మొత్తం దగ్గర చేసి ఉన్నాం సార్. ఇవాళ రేపట్లో మిల్లుకు పడదాం అనుకునే లోపే నిన్న మధ్యాహ్నం మంటలు వచ్చి కాలిపోయినాయి. ఫైర్ ఇంజిన్ వచ్చింది, ఆరలేదు సార్. నిన్న నైట్ 7-8 వరకు ఫైర్ ఇంజిన్ పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు సార్, చూశారు, చేశారు సార్. సుమారు ఎంతమంది రైతులు ఇక్కడ ఎన్ని ఎకరాలు వేస్తారు అంతా? ఇది సార్ ఉంటుంది సార్, ఒక 100 ఎకరాల దాకా ఉంటుంది సార్. మొత్తం 100 ఎకరాలు కూడా మొత్తం కాలిపోయిందా? సగం కాలిపోయినాయి సార్. సగం ఉన్నాయి, సగం కాలిపోయినాయి. సగం కాలిపోయినాయి కదా, మీరు బండికి వస్తే మార్కెట్ తీసుకోరు కదా? వస్తాయి సార్, తీసుకోరు సార్. ఇట్లా ఉంటే ఎట్లా తీసుకుంటారు సార్? తీసుకోరు కదా, మార్కెట్లో గిట్ట తీసుకోరు. ఎంత నష్టం వచ్చింది? ఎన్ని ఎకరాలు వేసింది? 2 ఎకరాలు సార్. సుమారు ఒక 70-75 క్వింటాల వరకు వచ్చేస్తుంది సార్. అంత నష్టం వచ్చింది. కింద ఎంత అమ్ముడుపోతుంది మార్కెట్ లో సార్? గవర్నమెంట్ రేట్ వచ్చేసి 2400 సార్. 2400 కింట. 1,00,000-1,50,000 లాస్ సార్. అప్పు తీసుకొచ్చి పెట్టినావు వీటికి? ఎట్లా పెట్టుబడి పెట్టారు సార్, స్టేట్ లో పెట్టుబడి పెట్టారు వాళ్ళు. మరి పెట్టుబడి పెట్టాలంటే మరి ఇప్పుడు వాళ్ళు డబ్బులు కావాలంటే మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లా చేయాలని అర్థం కావట్లేదు సార్. ప్రభుత్వమే చూసి వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు కూడా వాటికి సంబంధించినటువంటి కూడా దీన్ని పెట్టుబడి పెట్టారు వాళ్ళు కొంతమంది. ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుంది. మన కళ్ళ ముందే చూసుకోవచ్చు మొక్కజొన్నలు మొత్తం ఈ విధంగా కాలిపోయి మొత్తం ఇటు బొగ్గుగా మారింది. ఈ బొగ్గుగా మారడంతో కూడా మార్కెట్ తీసుకెళ్ళినా కూడా వీటికి సరైన ధర అయితే పలకదు. ఇప్పటికే లాస్ అయినా మళ్ళీ ఇంకా లాస్ కావాలని చెప్పేసి కూడా పాప రైతులు మొత్తం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. సుమారు 100 మంది దాకా కూడా రైతులు మొక్కజొన్న పంట మీద పండించడం తెలుస్తుంది. వాళ్ళకి లక్షలు సుమారు 100 ఎకరాల్లో పంట వేస్తే సుమారు దగ్గర 40-50 లక్షల వరకు నష్టం వాటిల్లని చెప్పేసుకున్న అధికారులు చెప్తున్న పరిస్థితి. నిన్న కూడా వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తం అంటే పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎట్లుందమ్మా నిన్న ఏం జరిగింది అసలు? ఇక్కడ కరెంట్ తీగతోటి అది కాలిపోయింది సార్ మొక్కజొన్న మొత్తం. ఎన్ని ఎకరాలమ్మా? మొత్తం 100 ఎకరాల దాకా ఉంటాయి సార్. ఎన్ని ఎకరాలు వేసి మరి మీరు? వేసినాం సార్, 1 ఎకరం దాకా. ఎట్లా మొత్తం కాలిపోయిందా? కాలిపోయింది సార్. వచ్చిన అధికారులు వచ్చిలా మరి ఎవరన్నా? వచ్చారు సార్. ఏమంటున్నారు వాళ్ళు? అంటే నష్టపరిహారం ఇట్లా చేస్తానంటున్నారా? చేస్తారన్నారు సార్. చూడండి, వాళ్ళు కూడా అంటే అధికారులు కూడా వచ్చిన నైట్ జరగడంతో కూడా హుటాహుట్టిన అధికారులు కూడా ఇక్కడ చేరుకొని మరి విద్యుత్ అంటే షాక్తో జరిగిందా లేకపోతే ఇంకా వేరే మంటలు ఎందుకు వచ్చాయని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. నిన్న సాయంత్రం కూడా రూరల్ సీఏ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ పోలీసులు కూడా వచ్చి ఇక్కడ మొత్తం పూర్తిగా విచారణ చెప్పి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి బదులు కొన్ని కూడా చుట్టూ కళ్ళకి కల్పించినంత దూరంలో కూడా సుమారు 5-6 కిలోమీటర్ల మేరకు కూడా మొత్తం అడవి మొత్తం కూడా మంటలకి అగ్నికి అయితే ఆహుతి అయిపోయింది తెలుస్తుంది. దీంట్లో ఇంకా ముఖ్యమైన విషయం అంటే ఈ సుమారు 100 ఎకరాల్లో కూడా సుమారు అంటే 20-30 బోర్లు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఆ బోర్లు కూడా మొత్తం కాలిపోయాయి. బోర్లు కూడా కాలిపోయాయి. సుమారు వాటి వల్ల కూడా లక్షల నష్టం వచ్చిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కూడా ఎప్పుడు నష్టపోవాల్సిందేనా, ఇప్పుడు రైతులు కన్నీరు కారాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడే ఇక్కడ సంఘటన స్థలానికి మొత్తం కొంతమంది రెవెన్యూ అధికారులు, ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా వచ్చి కూడా పంచనామా అయితే చేస్తున్నారు. మరి దీనివల్ల కాలింది ఏంటి పరిస్థితి అని కూడా మొత్తం గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళు సమాచారం సేకరిస్తున్న పరిస్థితి ఉంది.